జగన్ పెట్టిన డెడ్ లైన్ ఏంటి అంటే, ఒకటి మొన్న చంద్రబాబు గారు వెళ్ళారు, ఏదైతే పారిశ్రామిక ప్రమాదానికి సంబంధించి వైజాగ్కి వెళ్ళినప్పుడు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి 50 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి ₹25 లక్షలు అనౌన్స్ చేశారు. అది కంపెనీ నుంచినే ఇప్పిస్తా ఉన్నారు. కంపెనీ వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి సంబంధించిన దాంట్లో మేనేజ్మెంట్లోని గొడవలు నేను వెళ్ళే చెప్పేసి ఉన్నారు కాబట్టి అది ఆగిపోయింది. అయితే చివరిలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని తెలియగానే వెంటనే గట్టిగా ప్రెషర్ చేశారు. ₹1 కోటి చొప్పున వాళ్ళకి కాంపెన్సేషన్కి సంబంధించి చెక్స్ ఇచ్చేశారు. మిగతా వాళ్ళే ఇవ్వలేదు. అది జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు అడిగారనమాట. ఇప్పుడు ఆసుపత్రుల్లో బిల్లులు అవుతాయి, ప్లస్ ఇదంటే బిల్లులు వాళ్ళు కట్టాల్సిందే, అట్లాగే ఇది వాళ్ళు కట్టాల్సిందే. వీళ్ళకి 3 వారాలు చూద్దాం. ఒకవేళ 3 వారాలు కనుక ఇవి రాకపోతే నేను వచ్చి మీ తరపున ధర్నా కూర్చుంటానని ప్రకటించారు. అంటే 3 వారాల్లోపు ఈ సమస్య పరిష్కారం కావాలని డెడ్ లైన్ పెట్టారు. అవుతుందా లేదా చూద్దాం.